ముందు సంస్కృత సంధుల గురించి మాట్లాడదాం. ఇవి సవరదీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి, అనునాసిక సంధి, జస్త సంధి, స్వస్థ సంధి. ఇవన్నీ కూడాను ఇవి సంస్కృత సంధులకు ఉదాహరణ. అయితే వీటిని ఎలా గమనించాలి అంటే చిన్న ట్రిక్ అనమాట. ప్రతి విషయానికి ఏంటంటే దేనికి ఏది పరమైతే ఏంటి వస్తుంది అనేది సంధి అనమాట. అలాంటి పరిస్థితుల్లోనేమో దీర్ఘాలు వస్తే సౌందర్య సంధిని, ఏ వార్లు వస్తే గుణసంధిని, అయ్యవులు వస్తే వృద్ధి సంధిని, ఎవర్లు వస్తే యణాదేశ సంధిని, అనునాసికలు వస్తే అనునాసిక సంధిని. ఇంజ్ఞానామ అనునాసిక అంటే ముక్కుతో పలికాక్షాలని అనునాసికలు అంటారు. అలాగే ఇంజ్ఞానామ అని ప్రతి వర్గ చివరాక్షరం కక్క గంగ చచ్చ జన టాట డాడన తాత దాదన పాప బాబమ్మ ఇవన్నీ అనునాసికాక్షరాలతో వచ్చేది అనునాసిక సంధిని. గజదములు వస్తే జస్త సంధిని. ఇలాగా సంధులు ఉన్నాయి. అయితే మొట్టమొదట సవర్ణదీర్ఘ సంధి గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా ఏదైనా సంధి విడగొట్టాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వచ్చిన దాన్ని బట్టి మనం